ప్రైజ్ ద లార్డ్. ఈ ఉదయకాల సమయం మీ కొరకు ప్రార్థించాలని నేను ఆశపడుతున్నాను. ఈ ఉదయకాల సమయంలో చాలామంది వారి భర్త చనిపోయి చాలా బాధలో శోకంలో ఉంటారన్నమాట. అలాంటి వారి కొరకు మనము ప్రార్థన చేద్దాం. దేవుడు వారిని బలపరిచి వారికి సమాధానం ఇచ్చి వారిని దేవుడు ఆదరించేలాగా మనము ప్రార్థన చేద్దాం. రెండు తలలో ఉంచండి, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి, మహోన్నతుడ, సర్వాధికారి, మీకు స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాల సమయంలో మరొకసారి మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని మరొక నూతన శుభోదయాన్ని మాకు ఇచ్చారు. దీన్ని బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. ఈ దినమందునైన ప్రభా మేము ప్రార్థిస్తున్న ఈ ప్రార్థన అంశాన్ని బట్టి మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. చాలామంది తండ్రి లేడీస్నైన ప్రభు వారి భర్త చనిపోయి ఎంతో బాధలో ఉంటున్నారు, ఎంతో ఇబ్బందుల్లో ఉంటున్నారు. తండ్రి దయవుంచి అలాంటి వారిని మీరు దర్శించండి, అలాంటి వారిని మీరు ఆదరించమని ప్రార్థిస్తున్నాను. వారికి మీరే భర్త అయ్యుండి వారి కుటుంబాన్ని పోషించమని తండ్రి, వారికి ఉన్న పిల్లలను కూడా ఆయన ప్రభు మీరే చేయబట్టి నడిపించమని, వారందరినీ బలపరిచి ధైర్యపరిచి సమాధానపరిచి వారు ప్రతి ఒక్క అక్కర అవసరత తీర్చి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను. నేను లోకం నుంచి కూడా వారికి ఎలాంటి చెడు మాటలు రాకుండా వారిని బాధించేలా ఏ ఒక్కరూ ఇబ్బంది పెట్టేలా చూడకుండా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను. ఎలాంటి అపవాది దాడులు వారి మీదకి రాకుండా కూడా దేవా వాటిని దూరపరచమని ప్రార్థిస్తున్నాను. సహాయం చేయండి, తోడుండమని. అయ్యా మరొకసారి ఆ కుటుంబానికి మీరు యజమానుడిగా ఉండి ఆ కుటుంబాన్ని మీరే నడిపించమని, వారి హస్బెండ్ చనిపోయి ఎంతమంది ఇలా బాధపడుతుంటున్న స్థితిలో ఉంటున్నారో వారందరినీ మీరే మరొకసారి ధైర్యపరచమని, ఆదరించమని, ఓదార్చమని ప్రార్థిస్తూ సహాయం చేయమని, ఆ కుటుంబం చుట్టూ మీ పరిశుద్ధి కంచెను వేసి మీ దూతన కాపుదలగా ఉంచమని ప్రార్థిస్తూ, అయా ఫైనాన్షియల్గా కూడా వారికి ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయో నాకైతే తెలియదు, కానీ వారిని దర్శించి వారి యొక్క ఫైనాన్షియల్గా కూడా వారికి సహాయం చేయమని, అప్పుల సొప్పులంటే ఆ బంధకాల నుంచి వారికి విడుదల నుంచి అప్పులన్నీ తీరిపోయేలా సహాయం చేయమని ప్రార్థిస్తూ, అన్ని విషయాల్లో వారికి మీరే తోడుగా ఉండి మీరే చేయబట్టి నడిపించి నిశ్చితమత హెచ్చించమని ప్రార్థిస్తూ, సమస్తం మీ చేతులకు అప్పజెప్పుకుంటూ దీవించమని, ఆశీర్వదించమని యేసయ్య అతి పరిశుద్ధ నామములో ప్రార్థించి స్తుతించి గణపరిచి మహిమపరిచి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు మీ అందరిని దీవించి ఆశీర్వదించి మీకు సమాధానం అనుగ్రహించునుగాక. ఆమేన్.